మొన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్, నిన్న బోరుగడ్డ అనిల్, నేడో రేపో ఆ మాజీ ఎంపీకి కూడా జైలు బాట తప్పదా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రేపో మాపో ఆ సీన్ కూడా చూడాల్సి వచ్చేలా ఉంది. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడే ఆ మాజీ ఎంపీ కావాలని అన్నారో నోరు జారారో తెలియదు, కానీ ఈసారి మాత్రం అడ్డంగా బుక్కయ్యేలా ఉన్నారు. కేసు నమోదు కావడంతో అదే స్పీడ్ తో ఆయన జైలుకెళ్లేలా ఉన్నారు. ఇంతకీ ఎవరా మాజీ ఎంపీ? ఏమన్నారు ఇంతకీ? కత్తిఘాట్లతో కలిగిన గాయం కంటే నోటి మాటల వల్ల కలిగే గాయం చాలా లోతుగా ఉంటుందట. అందుకే ఎక్కడ ఎప్పుడు ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, అంతవరకే పరిమితం కావాలి. లేకపోతే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్టవుతుంది. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో అదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా పీకల్లోతు చిక్కుల్లో పడ్డారు గోరంట్ల. ఒకప్పుడు వీడియో వ్యవహారంలో అప్రతిష్ట మూటగట్టుకున్న మాధవ్ ఇప్పుడు మరోసారి వివాదాల్లోకి వచ్చారు. కొందరు రాజకీయాల్లో దశాబ్దాలుగా ఉన్నా అంత గుర్తింపు ఉండదు, కానీ కొందరు మాత్రం ఓవర్ నైట్ లైమ్ లైట్లోకి వస్తుంటారు. అలాంటి వారిలో గోరంట్ల మాధవ్ ఒకరు. ఒకప్పుడు పోలీస్ శాఖలో సాధారణ ఎస్ఐగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన మాధవ్ ఆ తర్వాత సిఐ హోదా వరకు వెళ్లారు. పోలీసు వృత్తిలో ఉంటూనే ఓ నాయకుడో సినిమా స్టారో అన్నట్టు తరచూ వార్తల్లో నిలిచేవారు గోరంట్ల. నేరస్తుల్ని బహిరంగంగా కొట్టడం, పబ్లిక్గా మైకుల్లో ఆయన మాట్లాడే తీరు డిపార్ట్మెంట్లో ఆయనకి గబ్బర్ సింగ్ అనే పేరు తెచ్చిపెట్టాయి. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై గతంలో చేసిన కామెంట్స్ గోరంట్ల మాధవ్ని రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం చేస్తుంది. ఇలా కాంట్రవర్సీ కాకీగా పేరు తెచ్చుకున్న మాధవ్కి యూనిఫామ్పై ఇంట్రెస్ట్ తగ్గిందో, ఖద్దరుపై మోజు పెరిగిందో కానీ సడన్ గా రాజకీయాల్లోకి వచ్చారు. వాస్తవంగా 2014లో పాలిటిక్స్లోకి రావాలని చూసినా టికెట్ కన్ఫర్మ్ కాకపోవడంతో 2019 దాకా ఆగారు. చివరికి కాకి యూనిఫామ్ తీసేసి ఖద్దరు వేసుకున్న వెంటనే వైసీపీలోకి రావడం, ఆ పార్టీ ఆయనకు హిందూపురం ఎంపీ టికెట్ ఇవ్వడం చకచకా జరిగాయి. అదృష్టం కలిసొచ్చి అంతే స్పీడ్గా ఎంపీగా గెలిచేశారు గోరంట్ల మాధవ్. అయితే పోలీస్ అధికారి లక్షణాల్ని రాజకీయాల్లోకి వచ్చినా వదులుకోలేకపోయారు. లాఠీతో తిరిగిన దూకుడుని రాజకీయాల్లో కూడా కొనసాగించారు. లేని సమస్యల్ని కొని తెచ్చుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లతో పాటు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు, కియా కార్ల కంపెనీ విషయంలో వ్యవహార శైలితో పాటు పోలీసు బూట్లను ముద్దాడి ఇలా అనేక రకాలుగా కాంట్రవర్సీల్లో నిలిచారు. పోలీస్ స్టైల్ మానుకోని గోరంట్ల రాజకీయాల్లో తగిలే షాక్ ఎలా ఉంటుందో తొలిసారి చూశారు. ఒక న్యూడ్ వీడియో వైరల్ కావడంతో ఆ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాకరేపింది. న్యూడ్ వీడియో వ్యవహారం తర్వాత గోరంట్ల మాధవ్ గ్రాఫ్ క్రమంగా పడిపోయింది. పార్టీ దృష్టిలో కూడా ఆయన చాలా వీక్ అయ్యారు. 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ నిరాకరించారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలా ప్రయత్నాలు చేసినా వైసీపీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇక వైసీపీ కూడా అధికారం కోల్పోవడంతో మాధవ్ గురించి మాట్లాడేవారే లేకుండా పోయారు. కానీ ఇటీవల మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నాల్లో పడ్డారు గోరంట్ల మాధవ్. కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై విమర్శలకు భయపడే పరిస్థితుల్లో మాధవ్ మళ్లీ డోంట్ కేర్ అన్నట్లు కామెంట్స్ మొదలుపెట్టారు. అవి సద్విమర్శలైతే పర్వాలేదు, కానీ ఎప్పటిలాగే దూషణలతో మళ్లీ రచ్చ మొదలుపెట్టారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎంలపై నోరు జారారు. తీవ్ర విమర్శలతో మళ్లీ వార్తల్లో నిలిచారు. లోఫర్, జోకర్ అంటూ నోటి దురుసుతో మాధవ్ మరోసారి చిక్కుల్లో చిక్కుకున్నారు. మాజీ పోలీసుగా రూల్స్ తెలిసి కూడా అత్యాచార బాధితుల పేర్లను బహిరంగంగా వెల్లడించారు మాజీ ఎంపీ. కొన్ని రోజుల క్రితం హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలంలో అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి అత్యాచారాలు ఎక్కువయ్యాయని, కనీసం స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ బాధితుల్ని పరామర్శించేందుకు కూడా రాలేదని విమర్శలొచ్చాయి. ఈ ఘటనపై విపక్ష నేతలు విమర్శలు గుప్పించినా గోరంట్ల మాత్రం తనదైన శైలిలో స్పందించారు. ప్రభుత్వాన్ని కార్నర్ చేసే క్రమంలో మీడియా వేదికగా బాధితుల పేర్లు చెప్పారు. ఇది లైవ్ టెలికాస్ట్ కూడా అయ్యింది. దీంతో మాధవ్ చిక్కుల్లో పడ్డారు. దీంతో అధికార పార్టీ మాధవ్ని ఇరుకున పెడుతుందని అంతా భావించారు. కానీ టీడీపీ నేతలెవరూ దీన్ని క్యాచ్ చేయలేదు. ఇటీవల వైసీపీ నుంచి వెళ్లిపోయిన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ పాయింట్ పట్టుకున్నారు.
అత్యాచార బాధితుల వివరాలను ఇలా బహిరంగంగా ఎలా చెబుతారంటూ గోరంట్ల మాధవ్పై విజయవాడ సిపికి ఫిర్యాదు చేశారు. మాధవ్పై ఫోక్సో కేసు నమోదు చేయాలని పద్మ ఫిర్యాదు చేశారు. వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుతో గోరంట్ల మాధవ్తో పాటు ఆయన వ్యాఖ్యలను ప్రసారం చేసిన మీడియాపై ఫోక్సో చట్టంలోని సెక్షన్ 23, బిఎన్ఎస్లోని 72, 79 సెక్షన్ల కింద విజయవాడ సైబర్ క్రైమ్ పిఎస్లో కేసు నమోదైంది. త్వరలోనే మాధవ్ ఈ కేసులో అరెస్ట్ అవుతారంటున్నారు వాసిరెడ్డి పద్మ. గతంలో టీడీపీతో పాటు చంద్రబాబు, లోకేష్లపై చెలరేగిపోయిన బోరుగడ్డ అనిల్, మాజీ ఎంపీ నందిగం సురేష్ వంటి వారు ఇప్పటికే జైలు పాలయ్యారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలపై వీరు జైలుకు వెళ్లారు. వారికంటే దూకుడుగా విమర్శలు చేసిన గోరంట్ల మాధవ్పై గతంలో అంత తీవ్రమైన కేసులు లేవు. కానీ ఇప్పుడు అలవాటులో పొరపాటో కాలం కలిసిరాక గ్రహపాటో గాని అత్యాచార బాధితుల పేర్లు బహిరంగంగా చెప్పి కేసులో ఇరుక్కున్నారు మాజీ ఎంపీ. వాస్తవంగా ఇప్పుడు పెట్టిన కేసుల ప్రకారమైతే గోరంట్ల అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. నిత్యం కాంట్రవర్సీ కామెంట్స్ తో వార్తల్లో ఉండే గోరంట్ల మాధవ్ ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలతోనే కేసుల్లో చిక్కుకున్నారు. మరి అవి ఆయన్ని జైలుకు పంపుతాయో, మరోసారి నాలుక జారకుండా నోటికి తాళం వేస్తాయో చూడాలి.